మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2004 నుంచి దాంట్లో అత్యంత ప్రధానంగా 2004 నుంచి 2009 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలించిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది 2005-17కు సంబంధించిన నివేదిక. ఆ నివేదికలోని అంశాలను కూడా మనం తీసుకుంటే ఈ సంస్థ in each state a sample of around 150 households was covered from at least 2 districts. దాంట్లో బ్రాకెట్లో one of these districts covered was the state capital, spread across 10 to 12 locations, rural and urban, in each state. In all, more than 200 clusters were covered during the study. 2005-17 మధ్య జరిగిన ఈ స్టడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్టడీ జరిగిందని అనుకున్న ఆ సంస్థ ఎట్లాంటి స్టడీ చేసింది, లేకపోతే ఆ స్టడీలో వచ్చిన అంశాలు ఎంత మాత్రం వాస్తవ దూరమైనవి లేకపోతే వాస్తవమైనవి అనేది పక్కన పెట్టినా, వాళ్ళు పదే పదే చెప్తున్న ఈ స్టడీలోని అంశాలే వాస్తవాలని అనుకున్నా ఆ స్టడీ జరిగిన కాలం 2005-17 మధ్య కాలం అనే విషయాన్ని పదే పదే మేము గుర్తు చేయదలుచుకున్నాం. 20 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరిగితే ఈ 20 రాష్ట్రాల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. 20 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం పేరు లేదు అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇది చెప్పదలుచుకున్నామంటే ఈ అధ్యయనం 2005 నుంచి 17 మధ్యకాలంలో జరిగిందని అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పరిపాలనా కాలంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంది. కాబట్టి 2 జిల్లాలు తీసుకుంటే రాజధాని జిల్లా ప్లస్ ఒక వేరే జిల్లా తీసుకొని ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రం అనే వివరాలు కూడా ఇందులో లేవు. అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తీసుకున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా తీసుకున్నారో తెలియదు. అట్లాగే ఈ నివేదికలో